ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఆ తండ్రి పరమాత్మ ఈ భూప్రపంచం మీద తన బిడ్డ అయిన మనిషి ఒంటరిగా జీవించలేడని బంధాలను సృష్టిస్తే ఈ మనిషి అదే బంధాలను తెంచుకుంటూ ఒకటిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు. ఎందుకంటారు అలా? ఆలోచించండి. నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, మన ఆలోచన విధానమే దానికి కారణం అనిపించింది. ఎలా అంటారా? ఉన్నది గుర్తించక లేని దానికోసం పరుగులు పెడుతూ ఆ పరుగులో తగిలిన దెబ్బలతో అయిన గాయాలతో బంధాల్లో నమ్మకం పోయి, బంధం అంటే ఎక్కడ మళ్ళీ గాయమవుతుందోనని పదే పదే ఆలోచిస్తూ జీవితం మీద విరక్తితో ఒంటరి వాళ్ళం అయిపోతున్నాం అనిపించింది. ఫ్రెండ్స్, ఈ పరిస్థితి మంచిదంటారా? ఆధ్యాత్మికతో సాధన చేసే వారికైతే ఒంటరి అవ్వటం మంచిదే. ఆ సాధన లేని వారికి పిచ్చి పిచ్చి ఆలోచనలతో బంధాలకు దూరం అయ్యి ఒంటరి అవ్వటం మంచిది కాదేమో ఆలోచించండి. ఫ్రెండ్స్, అసలు ఆనందమైన దుఃఖమైన మన ఆలోచన విధానంలోనే ఉంది. ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటామో ఎవరికెరుక? రాత రాసిన ఆ పరమాత్మకే ఎరుక. ఎంచక్క ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. అంటే ఒకరోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలు అందిస్తున్నాడు ఈశ్వరుడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం. లేదా అసలు మనం ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలనుకుంటే దేహంలో ప్రాణమున్నంత వరకే ఏదైనా సాధన చేయవలనంటే ఈ దేహం ఉన్నంత వరకే. ఫ్రెండ్స్, బంధుమిత్రులు సిరి సంపదలంటూ సమయమంతా వాటి కొరకే ఉపయోగిస్తే మానవ జీవితమును వ్యర్థం చేసుకున్నట్లే. ప్రాణంతో కూడిన దేహంలో దైవత్వం తాండవించుటకు అవకాశం ఉంటుంది. కనుకనే ప్రాణంతో కూడిన దేహమును శివంగా పిలుస్తారు. ప్రాణం పోయిన దేహము శవం అవుతుంది. దేహం శవమైన తరువాత చేసేదేమీ లేదు. గత జన్మలు ఎన్ని గడిచిపోయాయో ఎరుగం. ఎన్ని అవమానములు కష్ట నష్టములు పడినామో తెలియదు. మున్ముందు అయినా ఇటువంటివి పునరావృతం కాకుండా మరుజన్మ రాకుండా చూసుకొనుటకు ఈ జన్మ ఓ మంచి అవకాశం. మన జీవితంలో 2 తేదీలు ముఖ్యం. అవి మన సమాధిపై రాసే జనన మరణ తేదీలు. ఆ 2 తేదీల మధ్య జీవితాన్ని మాత్రమే చూస్తారు పరమాత్మైనా మనుషులైనా. ఇక మనిష్టం ఆ 2 తేదీల మధ్య జీవితాన్ని సచ్చితానాలతోనూ సదాలోచనలతోనూ సరైన సాధనలతో సద్వినియోగం పరుచుకుంటామో లేదా వ్యర్థ ఆలోచనలు వ్యర్థ చేష్టలతో వృధా పరుచుకుంటామో మనమే నిర్ణయించుకోవాలి. అర్థమైంది కదా? ఓం నమ శివాయ. శివయ్య తండ్రి అందరినీ చల్లగా చూడయ్యా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.